లేమ్మా రైట ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలుగా అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాం. కొడుకు ఇంటర్ చదువుతాడు. ఎవరు? పెద్ద కొడుకా? పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు? ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? నిజమేనమ్మా, నీకు 2, ఆయనకు ఒకరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు? ఎంతమంది? కూతురు కొడుక చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి, ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? ఈరోజు పొద్దున్నే ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడ? ఏమన్నా బయట పెట్టుకుంటారా? బంధువులు లేవనా? స్నేహితులా? ఎవరింట్లో పెడతావు డబ్బులు? నాకు ఎవరు లేరు. చెయ్యి అయిపో, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్గా ఇల్లు. నువ్వు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి. చేపిస్తానమ్మా, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. ఎంతమంది అమ్మా? 3 పిల్లలు. ఆడపిల్లలు 2, మగపిల్లడు. కూతురికి 3 పిల్లలు. పిల్లడు చదివి టీచర్ కట్టు చదివి పలకోకుండా ఊరుకున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు పిల్లడు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఉన్నాడు ఇక్కడ? ఇక్కడ లేడయ్యా, టంగుటూరు దగ్గర. పక్కూరా? టంగుటూరు దగ్గర. టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు, అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయి పచ్చివర్గం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లేదు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ పిల్లోడి పరిస్థితి ఏమీ లేదు. నా కొడుకులకి 2కి, ఒక కొడుకేమో కిడ్నీలు ఫోల్ట్ వచ్చి, ఒక కొడుకేమో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉంటారు. వెంకటేశ్వరు ఉన్నాడు, వడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? రాలేదయ్యా, రాలేడు, ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు. మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు కిడ్నీలు ఫాల్ట్ అయితే అబ్బాయి ఒంగోలు పోయి వస్తుంటాడు. ఇప్పుడు ఒంగోలు పోయి ఏమైనా భూమి ఉందమ్మా వాళ్ళకు? లేదయ్యా.
నీకు 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడతా. ఇట్రమ్మా నువ్వురా. ఏంటమ్మా నీ పేరేంటి? అర్జుడు మై సుబ్బాయమ్మ చెప్పు. ఏంటి, ఎంతమంది ఉన్నారు? 4 అన్నల తమ్ముళ్ళు, 2 ఆడపిల్లలమే. అయితే 4 అన్నల తమ్ముళ్ళని మయ్యని మా మప్పని 7 చంపారు. కొత్తవాళ్ళు శ్రీరాములు చెప్పాలా? కొత్తవాళ్ళు శ్రీరాములు అట్లు కాదు, పాడు కాదు. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నీ సమస్య పరిష్కారం చేస్తాను. ఇప్పుడు పర్లేదమ్మా తల్లి, మాట్లాడదాం. మీరు ఓకే తల్లి, కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు మీరు ఒక విషయం చూశారు. ఇక్కడ గ్రామంలో, చిన్న గ్రామం, సమస్యలన్నీ ప్రతిబింబించే విధంగా 5 కుటుంబాలుంటే 5 కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం. అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, కానీ ఒకరికైతే మిస్ అయింది, అది కూడా చేయమన్నాను. ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది. ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి దాని మీదనే ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు, ఎప్పుడైనా సరే మనుషులు ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం, ఈ కుటుంబాలను మీరు విన్నారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో ఒక కుటుంబం అయితే ఇక్కడ లేరు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి 2 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా. రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ముందు విక్రమ్ని పిలుస్తున్నా. విక్రమ్ నారాయణరావు మైక్. విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఇతంది ఇక్కడనే చినగంజాం మండలం, పర్చూరు కాన్స్టిట్యున్సీ, బాపట్ల. ఇతను కంపెనీ పెట్టి 2011లో కంపెనీ పెట్టాడు. ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. 12 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు 2,000 మంది ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్నేండ్లు? 13 ఏళ్ళు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు.